హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై జోన్. టుడేస్ మై మీల్ ప్లేట్ వచ్చేసి చికెన్ పులావ్ విత్ రైతా. బ్రేక్ఫాస్ట్ అయితే నేనేమీ చేయలేదండి. వేడివేడిగా కొంచెం తినమంటే ఇదే బ్రేక్ఫాస్ట్ కింద తిన్నారు మా సారు. ఇది లంచ్ బాక్స్లో కూడా నేను ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీ కూడా నేను షూట్ చేయలేదండి, ఎందుకంటే చాలా వర్క్ ఉండిపోయింది. ఈరోజు అయితే నేను డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను. ఈ డీప్ క్లీనింగ్ వర్క్ కూడా నేను ఏది షూట్ చేయలేదు, నాకు అయితే కుదరలేదు అసలు. ఇంకోసారి వ్లాగ్ పూర్తిగా చూపిస్తాను, కానీ ఇలా షార్ట్గా కంప్లీట్ చేశాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. మా వీడియోస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి, మీకు నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ ఒకసారి ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. మా సార్ వెళ్ళిపోయిన తర్వాత అయితే వర్క్ స్టార్ట్ చేశాను. లంచ్ చేయడం కూడా మర్చిపోయాను అనమాట, అంత వర్క్ అయితే ఉండిపోయింది. డీప్ క్లీనింగ్ అంటే మాటలు కాదు. క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. అప్పుడు లంచ్ చేశాను నేను. సో అంత టైం పట్టింది. ఒక పక్క క్లీనింగ్ చేసుకుంటూ ఇంకో పక్క వీడియోస్ తీయడానికి నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు. చాలా చిరాకేసేసింది. అందుకని వీడియోస్ మొత్తం స్టాప్ చేసేసి నా వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను. రాబోయే వీడియోస్లో అయితే రెసిపీతో పాటు ఫుల్ వ్లాగ్ చూపించడానికైతే ప్రయత్నం చేస్తాను. ఎర్లీ మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. కోయిల అయితే అరుస్తూ ఉంది. దాని వాయిస్ వింటుంటే చాలా ఆహ్లాదంగా, మనసుకు నెమ్మదిగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ టైం మాత్రం నేను అసలు మిస్ చేసుకోను, చాలా ఎంజాయ్ చేస్తాను. సో దట్స్ అబౌట్ మై టుడేస్ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. బాయ్.